ఇంకో పాయింట్ ఏంటంటే మా జిల్లాకు ఉమ్మడి జిల్లా ఏదైతే ఉందో మెదక్ ఉమ్మడి జిల్లాలో అసలు బాలనగర్ ఐడియాలు ఎవరు తెచ్చారు? ఒకటి బిహెచ్ఎల్ ఎవరు బిహెచ్ఎల్ తెచ్చింది రాహుల్ గాంధీ గారి కుటుంబమే. ఎక్రిసాట్ తెచ్చింది రాహుల్ గాంధీ గారి కుటుంబమే. బీడీఎల్ తెచ్చింది ఇందిరాగాంధీ గారి మన రాహుల్ గాంధీ గారి కుటుంబమే. మత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎద్దుమేళం సంగారెడ్డి తెచ్చింది రాహుల్ గాంధీ గారి కుటుంబమే. ఎక్కడైనా ఇలాంటి ఇండస్ట్రీస్ని తీసుకొచ్చిన చరిత్ర బీజేపీ ప్రధానమంత్రులది మాది ఉన్నది అని మీరు ఎక్కడైనా క్లెయిమ్ చేసే అవకాశాలు ఉన్నాయా? మీరు చెప్పగలుగుతారా? ప్రశ్న కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇందిరాగాంధీ గారిది అదొక చరిత్ర. ఇంకోటి దాని తర్వాత వారు దేశ ప్రజల కోసం కొన్ని పాలసీలు, టెర్రరిస్టులను అంతమొంచే ప్రక్రియలో భాగమే ఇందిరాగాంధీ గారు చంపబడ్డారు, బలిదానం అయ్యారు. ఇదొక చరిత్ర. దాని తర్వాత ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా దేశ ప్రజలు మళ్ళీ అతను చేశారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే వారు తీసుకున్న ప్రధానమైన నిర్ణయము 2 నిర్ణయాలు. ఒకటి 18 సంవత్సరాలకే ఓటు హక్కు. ఈ ఓటు హక్కు ప్రతి యువకుడికి 18 ఏళ్ల యువకుడికి ఓటు హక్కు కల్పిస్తే వారి యొక్క జీవన విధానము, జీవన సిస్టమ్ అంతా తాను మలుచుకునే అవకాశాలు ఉంటాయి అని 18 ఏళ్ళకే ఓటు హక్కును కలిగించి తన యొక్క పవర్ని, ఆ 18 ఏళ్ల యువకుడు యువతి యొక్క పవర్ని వారి చేతికి ఇవ్వడం జరిగింది. వారి ఓటు హక్కు ద్వారా వాళ్ళ లైఫ్ను సెట్ చేసుకునే ఒక అవకాశాన్ని అక్కడ రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ళగా ఓటు హక్కు తీసుకొచ్చారు. దానితో పాటు ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు హైదరాబాద్లో, కర్ణాటక కానీ అన్ని రాష్ట్రాల్లో ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటారు, ఐటీ డెవలప్ అయింది అంటున్నాము, సాఫ్ట్వేర్ డెవలప్ అయింది అంటున్నాము. కోట్ల మంది ఈరోజు దేశంలో ఉద్యోగాలు వెళ్తున్నారు. అమెరికా లాంటి దేశాలలో కానీ లేకపోతే ఇంకా విదేశాల్లో పోతున్నారు. ఈరోజు ఐటీ టెక్నాలజీ పరంగా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు తీసుకున్న విధానాలే ఈరోజు టెక్నాలజీ పరంగా ఈ దేశంలో నేను కొన్ని సందర్భాల్లో కోడ్ చేయడం కూడా జరిగింది. ప్రధానమంత్రి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు వారు ఆ నిర్ణయం చేసే టైంలో ఈ రాష్ట్రంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఈ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన టెక్నాలజీ ఐడియాని ఇమ్మీడియట్లీ ఉమ్మడి రాష్ట్రంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ క్యాచ్ చేసి దానికి సంబంధించిన ఒక డిజైన్ని వారు మనం ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ అని మనం చెప్తాం, మనం హైటెక్ సిటీ ఈ డిజైన్ అంతా కూడా నెదురుమల్లి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఒక టెక్నాలజీ ఆలోచన విధానంలో నుంచే ఇమ్మీడియట్లీ అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ హైటెక్ సిటీ ఈ సిస్టాన్ని అంతా కూడా తీసుకురావడం జరిగింది. తెచ్చిన కొన్ని తర్వాత వారు ముఖ్యమంత్రి దిగిపోయారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దాన్ని అదే డిజైన్ని వారు ఫాలో అయ్యారు. అక్కడక్కడ ఈరోజు హైదరాబాదు, ఒక కర్ణాటక, ఇంకా అనేక రాష్ట్రాలు ఈరోజు ఈ టెక్నాలజీ ఈ యొక్క ఐటీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఆ రోజు రాజీవ్ గాంధీ గారి యొక్క పునాదే, టెక్నాలజీ పునాదే ఇదంతా జరుగుతుంది. ఇలాంటి యొక్క కంట్రిబ్యూషన్ బీజేపీ ప్రధానమంత్రి ఎక్కడైనా ఉన్నదా చెప్పండి. లక్ష్మణ్ గారిని నేను కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నాను. లేదు. సరే, వారు కూడా తర్వాత ఎల్డిటి వాళ్ళతోటి గొడవలైనవి, కొన్ని పాలసీలలో అయింది. ఆయన కూడా చంపబడ్డారు. అది కూడా ఒక చరిత్ర. అందుకే రాజీవ్ గాంధీ టెక్నాలజీని సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడం పట్ల రాజీవ్ గాంధీ గారి యొక్క పాత్ర ఈరోజు చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకు లక్షల
జీతాలు వస్తున్నాయి. ఇట్లా అనేక మంది లక్షల కోట్ల మంది ఈరోజు వారు రాజీవ్ గాంధీ గారు తెచ్చిన టెక్నాలజీ సిస్టంలో నుంచి వచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ కూడా. ఇది కూడా ఈ విషయంలో కూడా లక్ష్మణ్ గారు ఏదైనా దీని మీద డిబేట్కి కాంగ్రెస్ పార్టీతో సిద్ధమా? ఓకే. అట్లాగే దాని తర్వాత సరే అంతకుముందు పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేసిన చరిత్ర సోనియా గాంధీ గారిది. మొదలైతే పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేసింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా చేసింది. సరే ఇప్పుడు చాలామంది నరసింహారావు గారిని స్టాచ్యూస్ మొన్న ఏదో కేసీఆర్ పెట్టిండు, ఆయన ఒక సినిమా చూపెట్టిండు, బీజేపీ మేము పార్లమెంట్లో పెట్టినాం. కానీ నేనేమంటున్నా, బీజేపీ నాయకులారా, బీఆర్ఎస్ నాయకులారా, పివి నరసింహారావునని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి చేసింది కాబట్టి మీరు ఆయన స్టాచ్యూలు మీరు పెడుతున్నారు. మరి ఆ రోజు ఆయన ప్రధానమంత్రి చేయకపోయి ఉంటే ఈరోజు మీరు పివి నరసింహారావు స్టాచ్యూలు పెట్టేవాళ్ళ? ఈ యొక్క